ఇప్పుడు ఇంత మెజారిటీ వచ్చింది. ఈ 5 ఏళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు ప్రజలతో పాటు లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎన్నో ఎదుర్కొన్నారు. అవమానాలే అవ్వచ్చు, ఏమైనా అవమానాలే. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఆయన ఎలా ఉన్నా లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకొని రెడీగా ఉన్నారని కనిపిస్తుంది అందరికీ. ఆయన నేను వదిలిపెట్టనన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారి మాట కూడా వినే పరిస్థితి ఏపీ ప్రజల్లోనూ లేదు, లోకేష్ గారిలోనూ లేదని కనబడుతుంది విస్పష్టంగా మనకి. ఎలా ఉండబోతుంది లోకేష్ ఒక రియాక్షన్ ఇప్పుడు? నా అసెస్మెంట్ అంటే ఎట్లా అంటే, లోకేష్ హీ విల్ స్టిక్ ఆన్ టు హిస్ ప్రామిసెస్ అండ్ హీ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ ఆల్సో. ఓకే, డెఫినెట్గా హీ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. ఇప్పుడు కెనాట్ అనేది వెరిస్తే మామూలుగా అయితే ఉండకపోవచ్చు, కొంచెం మనసు మెత్తపడుతుంది, అట్లా ఉండొచ్చు. బట్ నో క్వశ్చన్, నా ఒపీనియన్, హీ విల్ టేక్ యాక్షన్. ముందు తను చేయబోయేది అవే ఉంటాయి, ప్రక్షాళన చేయడం అనమాట. చేస్తాడు, అది మాత్రం. చంద్రబాబు నాయుడు గారు ఎక్స్క్యూజ్ చేస్తున్నా లోకేష్ ఎక్స్క్యూజ్ చేయడం. నాకు అది వరకు మన అదాని వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు, అప్పుడు దానిలోనే ఆయన అడిగారు అనమాట, అన్నీ అయిపోయాక అంత అయిపోయాక మీరు లోకేష్ గురించి ఏమనుకుంటున్నా, అందరూ పప్పు పని గోల కదా, లోకేష్ గురించి ఏమనుకుంటున్నారు అంటే అప్పుడు నేను చెప్పాను, నాకేం డౌట్ లేదు, లోకేష్ ఈజ్ గోయింగ్ టు బి ఏ సీజన్డ్ పొలిటీషియన్, హీఈస్ ఎఫిషియంట్ అని చెప్పాను. సేమ్ స్టేట్మెంట్, హీఈస్ ఎఫిషియంట్, హీ కెన్ డూ ఇట్, హీ విల్ డూ ఇట్. డెఫినెట్గా ప్రక్షాళన చేస్తాడు. ఏ యాక్షన్ తీసుకోవాలో అంటే అప్పుడు అతను అక్కడే తీసుకుంటా అంటే అంటే ఇతర వాళ్ళతో అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్, ఏంటి పెద్ద ఆయన బీజేపీ ఇప్పుడు అంటే అడ్వైజులు తీసుకుంటాడు, తీసుకొని తన పరిధిలో ఎంతవరకు ప్రక్షాళన చేయగలడో చేస్తాడు. వాళ్ళ అడ్వైస్ కావాలి కదా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కావాలి, పవన్ ఉన్నాడు, మరి చంద్రబాబు నాయుడు, వాళ్ళని కన్సల్ట్ చేస్తాడు. బట్ తన ముద్ర అనేది వేసుకుంటాడు అక్కడ, అది మాత్రం వేసుకుంటాడు షూర్గా. తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, మీరు అంటే ఇందాక అనుకున్నాం కదా, అంటే ఇప్పుడు ఇంత మెజారిటీ వచ్చింది, ఇలా వచ్చింది కాబట్టి మన స్టేట్ విభజన చట్టంలో కొన్ని జరిగినాయి కదా, అవన్నీ అవ్వలేదు కదా, ఈ టెన్నిస్ అవి చేయబడలేదు. కొన్ని ఫస్ట్ టర్మ్లో చేశారు, తర్వాత చేయలేదు కదా, ఈ 5 ఏళ్ళు అసలు పోయింది. దాన్ని అంటే ఎలాగా చేయగలుగుతారు, ఏమన్నా పాసిబిలిటీ ఉందా అంటే డెఫినెట్గా ఉంది. ఇప్పుడున్న ఈక్వేషన్స్ ప్రకారం, ఇప్పుడున్న పాలిటిక్స్లో ఉన్న ఈక్వేషన్స్ ప్రకారం, నౌ దిస్ ఇస్ ద టైమ్ దట్ దే హ్యావ్ టు బి డన్. ఇప్పుడున్న దీని సిచ్యువేషన్ అడ్వాంటేజ్ అంటే నేను ఊరికే అడ్వాంటేజ్ తీసుకోమట్లా, బికాస్ వీ హ్యావ్ అచీవ్డ్. మనకు అది కష్టపడ్డారు, తెచ్చుకున్నారు, ఆ పొజిషన్ తెచ్చుకున్నారు కాబట్టి నవ్ దే క్యాన్. ఇప్పుడు ఇదివరకు కూడా నేను అంటూ ఉండేదాన్ని, చాలా అనేదాన్ని, లాస్ట్ ఇది కూడా ఎప్పుడు నేను అనేదాన్ని, అసలు ఆ స్పెషల్ స్టేటస్ కూడా మాట్లాడితే ఏమన్నారు, మొదట్లో 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదన్నారు. తర్వాత వాళ్ళు ఏమో తర్వాత చెప్పారు, మాది ఏం లేదు, మేమేం చెప్పలేదని. అది అయిపోయాక ఏమన్నారు, వేరే స్టేట్స్ స్పెషల్ స్టేటస్ ఎవరికి ఇవ్వట్లేదన్నా, ఇచ్చారు. తర్వాత స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నారు. ఎస్, దేర్ వర్, ఏదో కొండలు గుట్టలు పంటలు లేవు ఏదేదో చెప్పారు, అయిపోయింది. నీకు ఆంధ్రాకి అన్నీ ఉన్నాయి కాబట్టి అంటున్నావు, ఆంధ్రాకి ఏమీ లేవు, డివిజన్ దీని ప్రకారం అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర స్టేట్ కోసం స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి ఎవరికైనా ఎందుకు అబ్జెక్షన్ ఉండాలి? దట్ ఈస్ ద కండిషన్. ఇప్పుడు ఆంధ్రాకి ఇంకా బాగానే ఉందనుకో, అయినా నువ్వు ఇవ్వాలి స్పెషల్ స్టేటస్, ఎందుకంటే ఇట్ ఈస్ ద ప్రామిస్. డివిజన్ దీని ప్రకారం ఇట్ ఈస్ ద ప్రామిస్. నువ్వు మిగతా కండిషన్స్ ఉంటే ఇస్తానని అప్పుడు చెప్పలేదు, ఇట్లా చేస్తున్నాం కాబట్టి ఇస్తామన్నారు. దే హ్యావ్ టు గివ్. ఈ పాయింట్ని అసలు ఒక విధంగా నేను చెప్తాను, మరి చాలామంది దాన్నే ఎందుకు పట్టుకుని హైలైట్ చేయలేదో, చెయ్యాల. ఇవ్వనంటే ఊరుకోవడం, లేకపోతే ఇది ఇవ్వనంటారు, ఈ కండిషన్స్ లేవంట, సాటిస్ఫాక్టరీ లేవు. నీకు సాటిస్ఫాక్షన్ ఉన్నా లేదా లేకపోతే ఏమన్నా కానీ దట్ ఈజ్ దెర్ ఈజ్ ఎ స్పెషల్ వర్డ్
డివిజన్ చట్టం ప్రకారం మేము స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాము అన్నారు. నీకు అక్కడ ఏమున్నాయి ఏమి లేవు అవన్నీ వదిలేయి, నువ్వు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలా? అవును, ప్రామిస్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవాలి. ఇవ్వాలి కదా. మిగతా వాళ్ళతో కంపేర్ చేయకూడదు. చేయకూడదు. వేరే వాళ్ళకి ఇచ్చావా లేదా అనవసరం, అవును. అప్రస్తుతం అది. అదొకటి నా కంటెన్షన్ అనమాట డెఫినెట్గాను ఆ విషయంలో. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎంతవరకు స్టేట్కి ప్రామిస్ చేసిన అన్నీ తెచ్చుకోవాలి అన్నీ అంటే డెఫినెట్లీ వీఆర్ ఇన్ అన్ అడ్వాంటేజెస్ పొజిషన్, డెఫినెట్గా, షూర్గా. ఇక అవన్నీ అంటే అనాలిసిస్ చాలా ఉంది, కానీ వీ క్యాన్ గెట్ ద థింగ్స్ డన్.